Vice. A batsman secured 110 runs, in which including 3 boundaries and 8 sixes. What is percentage? What percentage of his total score did he make by running between the wickets? Pass out. A student, a candidate get 220 marks and failed by 20 marks అంటే 220 plus 20 240 మార్క్స్. ఈ 240 మార్క్స్ వచ్చేసి దేనికి ఈక్వల్? ఇప్పుడు పాస్ పర్సంటేజ్ ఎంత? 40. అంటే 40 అన్నది 240 అయితే 100 ఎంత? 240 into 100 by 0 0 cancel, 4 1 sir, 4 6 sir. 600 is the answer. ఎందుకు 100 కట్టాము? మాక్సిమం మార్క్స్ అడిగారు. నెక్స్ట్, కృష్ణ స్పెండ్స్ 40% ఆఫ్ హిస్ శాలరీ ఫుడ్. 40% దేనికోసం? ఫుడ్ కోసం. 20% దేనికోసం? హౌస్ రెంట్. 10% దేనికోసం? ఎంటర్టైన్మెంట్. 10% దేనికోసం? కన్వీనియన్స్. ఏదైనా అదర్ యాక్టివిటీస్ అనుకోండి. మొత్తం ఎంత? 0 8. అంటే 80% ఏం చేస్తున్నాడు? ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. 80% ఏం చేస్తున్నాడు? ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు. అయితే 80% ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు అని అంటే సేవ్ ఎంత చేస్తాడు? 20% చేస్తాడు. ఎందుకు? ఓవరాల్ గా 100% అవుతుంది శాలరీ అనుకుంటే అందులో 80 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు అంటే 20 రూపీస్ అనేది సేవ్ చేస్తున్నట్టు. సేవింగ్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? if his salary at the end of per month is 3000, then his salary per month అంటే 20% అనేది 300 అయితే 3000 అయితే 100 ఎంత? 3000 into 100 by 20. 21 sir, 25 by 3 sir, 15 double. 15,000 is the answer. 15,000 is the answer. Next, what is to be added? What to be added? And x plus 15% of 160 equal to 25% of 240. ఇదే క్వశ్చన్. యాక్చువల్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అంటే x plus 15% of 160. x plus 15% of 160 equal to 25% of 240. ఓకేనా? x plus 15% of 160 ఎంత అసలు అంటే x plus 15% అంటే 15 by 100 160 equal to 25 by 100 240. 0 0 cancel, 5 2 sir, 5 3 sir, 2 1 sir, 2 8 sir, 25 1 sir, 25 4 sir, 4 1 sir, 4 60 sir, plus 8 3 sir, 24, 1 into 60 60. X equal to 60 minus 24 అంటే 36 is the answer. 36 is the answer. Next question. A worker suffers 20% cut his wages. ఈ టైప్ ఆఫ్ సమ్స్ కి కన్జంప్షన్ రెడ్యూస్ టు హౌ మచ్ పర్సెంటేజ్ టు రెడ్యూస్ అంటే రిమైన్స్ కన్జంప్షన్ ఈజ్ రిమైన్స్ సేమ్ అని చెప్పి కానీ ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్ అని కానీ 1/5 తగ్గితే ఏం చేస్తారు? 1/4 పెంచండి. ఓకేనా? 1/4 అంటే ఎంత? 1/4 ఇంటూ మళ్ళీ దీన్ని పర్సెంటేజ్ లో చెప్పాలి కాబట్టి ఇంటూ పర్సెంటేజ్ లోకి మార్చడానికి ఇంటూ 100 చేయాలి. 4 1 సార్, 4 25 సార్ అంటే 25%. 25%. 1/6 ఒకవేళ 1/6 తగ్గింది అనుకోండి 1/5 పెంచండి. 1/7 తగ్గింది అనుకోండి 1/6 పెంచండి. 2/7 తగ్గింది అనుకోండి 2/5 పెంచండి.
చూడండి ఇక్కడ చిన్నది అబ్జర్వ్ చేయండి. 5 పెద్దదా 4 పెద్దదా అంటే 5 పెద్దది. కానీ డినోమినేటర్లకు వచ్చినప్పటికీ 1/5 పెద్దదా 1/4 పెద్దదా అంటే 1/5 పెద్దది. సారీ 1/4 పెద్దది. చూడండి 1/5 పెద్దదా 1/4 పెద్దదా అంటే డినోమినేటర్ లో ఏదైతే చిన్నది ఉంటుందో అదే వాల్యూ పెద్దది. సో ఇప్పుడు నువ్వు ఎంత తగ్గిస్తున్నావు? 1/5 తగ్గిస్తున్నావు అంటే ఇప్పుడు ఎంత పెంచాలి? ఇప్పుడు 1/5 అంటే కొంత వాల్యూ ఒక 20%. ఇప్పుడు ఎంత పెంచాలి? తక్కువ మీద ఎక్కువకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్కువ పెంచాలి. పెంచింది 20%, కానీ 100 మీద 20% అంటే 80కి వచ్చావు. కానీ 80 మీద 100% చేస్తే 96కి వెళ్తావు. అంటే అక్కడ ఏం చేయాలి? ఎక్కువ పెంచాలి. ఎక్కువ పెంచాలి. ఎక్కువ పెంచాలి అని అంటే డినామినేటర్లో తక్కువ ఉండాలి. డినామినేటర్లో తక్కువ ఉండాలి. సో 1/5 తగ్గితే 1/4 పెంచండి, 1/6 తగ్గితే 1/5 పెంచండి, 1/7 తగ్గితే 1/6 పెంచండి. ఈ విధంగా వీటి యొక్క డిఫరెన్స్ డినామినేటర్ న్యూమరేటర్ యొక్క డిఫరెన్స్ ని డినామినేటర్లో వేయండి. న్యూమరేటర్ వేసి సేమ్. ఒకవేళ ఇలా కాకుండా 1/5 పెరిగితే 1/6 తగ్గించండి, 1/7 పెరిగితే 1/8 తగ్గించండి. అంటే ఇది ఇటువైపు. ఓకేనా? 1/4 పెరిగితే 1/5 తగ్గించండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఏమైనా చేయగలరు. నెక్స్ట్, a batsman scored 110 runs which includes 3 boundaries and 8 sixes. 110 runs చేశాడు. ఇందులో 110 runs చేశాడు. ఇందులో 3 బౌండరీస్ ఉన్నాయి. అంటే 3 4s are 12, 8 6s ఉన్నాయి. 8 6s are 48. ఓవరాల్ గా 60 రన్స్ అనేవి బౌండరీస్ మీద చేశాడు. సో ఇన్ బిట్వీన్ ద వికెట్స్ ఏం చేశాడు? 50 రన్స్ చేశాడు. ఇన్ బిట్వీన్ వికెట్స్ ఎన్ని? 50 రన్స్. అయితే ఏమన్నా వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ స్కోర్ అంటే 50 బై టోటల్ స్కోర్ అంతా 110 into 100. 0 0 క్యాన్సిల్. అంటే 500 by 11. 500 by 11 అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 11 4s are 44, 6 0, 11 5s are 55, 5 by 11%. అంటే 45, 5 by 11%. ఇన్ బిట్వీన్ వికెట్స్ మధ్య ఎన్ని రన్స్ చేశాడో మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. An article sold 16% gain. Had it been sold for 200 more, the gain would have been 20%. చూడండి, ఒక ఆర్టికల్ అమ్మితే తనకి 16% వస్తుంది ప్రాఫిట్ వస్తుంది. అదే 20% అమ్మితే ఏమవుతుంది అని 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుందంట? మధ్యలో 200 యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆర్టికల్ యొక్క వాల్యూ అనేది 200 యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే 20% ప్రాఫిట్ వస్తుంది. చూడండి, చాలా జాగ్రత్త. ఈజీ క్వశ్చన్. 16% ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది జనరల్ గా ఒక ఆర్టికల్ అమ్మితే. కానీ ఏమైంది? 200 కలపడం వల్ల ఏమవుతుందంటే 20% ప్రాఫిట్కి వెళ్తున్నాడు. ఎంత ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది? 4%. ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఈ 200 కలపడం వల్ల. అంటే 400 అనేది 200 అయితే 100 ఎంత? 200 into 100 by 4. 4 1s are 450 సార్. అంటే 5000 is the answer. 5000 is the answer. నెక్స్ట్, ఆప్షన్స్ రాంగ్. చూడండి, if a man were sell his wristwatch for 720, he would lose 25%. అంటే ఇప్పుడు 100% ఆర్టికల్ అంటే ఏమవుతుంది? 25% లాస్ అయిపోతున్నాడు. ఎంత కమ్మితే? 720 అమ్మితే. ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ ప్రైస్ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 25%? 25% ప్రాఫిట్ కావాలంటే ఎంత కమ్మాలి? 100 రూపీస్ ఉన్నది 25% తగ్గి 100% ఉన్నది 25% తగ్గించడం వల్ల 720కి వెళ్తుందంటే 75 అనేది ఎంత? 720 అయితే 125 ఎంత? 125 ఎందుకు వేసాను?
25% ప్రాఫిట్ కావాలి కాబట్టి 100 ప్లస్ 25. మీరు ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ 100 అనుకోండి అని చెప్పాను. లాస్ వస్తే మైనస్ చేయండి, ప్లస్ ప్రాఫిట్ వస్తే ప్లస్ చేయండి. అప్పుడు అది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 720 ఇంటూ 125/75. 75 3 సార్, 25 3 సార్, 25 5 సార్, 3 1 సార్, 3 2 సార్, 2 4 సారీ 3 కదా, 5 మళ్ళీ చేసి మధ్యలో. త్రీ 2 6 1 4 0 అంటే 240 ఇంటూ 5 0 0 12 1200 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 1000% అని వస్తుంది. ఈ 2 సున్నాలు పర్సెంటేజ్ ఉంటే బై 100 కాబట్టి 2 పోతాయి ప్రతి దగ్గర కూడా. యాక్చువల్ ఆప్షన్ ఇవి 1000 ఇలాగా. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. The selling price of 12 articles, SP of 12 articles equal to CP of 15. ఆ CP ని తెచ్చేయండి. SP by CP ఈక్వల్ టు ఈ 12 వాడు తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఇది ఆఫ్ అంటే మల్టిప్లై కాబట్టి అటు వెళ్తే డివిజన్, ఇక్కడ ఇది ఆఫ్ కాబట్టి ఇటు వస్తే ఈ డివిజన్. 5 3 5 సార్, 3 4 సార్ అంటే 5/4. SP ఎంత 5, CP ఎంత 4 అంటే SP మైనస్ CP బై CP ఇంటూ 100 అంటే 5 మైనస్ 4/4 ఇంటూ 100 అంటే 1/4 ఇంటూ 100 అంటే 25%. SP మైనస్ CP బై CP ఇంటూ 100 అంటే 5 మైనస్ 4. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. The population of a village decreased at the rate of 20% per annum. If its population 2 years ago was 10,000, the present population. ఇక్కడ డిక్రీజింగ్ పాపులేషన్ అని చెప్పాడు. ఆ పాపులేషన్ ఆఫ్ ది విలేజ్, పాపులేషన్ ఇట్స్ ఎగో 2 years ago. If 2 years ago was అంటే 2 సంవత్సరాల క్రితం 10,000 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ పాపులేషన్ ఎంత? సింపుల్, P ఇంటూ 1 మైనస్ R/100 హోల్ పవర్ n. ఇది గుర్తుపెట్టుకోండి. P అంటే ప్రిన్సిపల్ అంటే ఎంత 10,000 ప్రెసెంట్ ఉన్నది. 1 మైనస్ R ఎంత 20%/100 హోల్ పవర్ n. n అంటే 2. ఎన్ని ఇయర్స్? 2 years. ఎన్ని ఇయర్స్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, 10,000 ఇంటూ 80/100 హోల్ స్క్వేర్ అంటే 10,000 ఇంటూ 80/100 ఇంటూ 80/100. 0 0 0 0 cancel. 8 64 00. The answer 6,400 is the answer. Giri Prasad lends some amount for money 9% simple interest and an equal amount of money at 10% simple interest each for 2 years. His total interest ఒక సమ్ ఎక్స్ అమౌంట్ ఉంది, దాన్ని ఏం చేశానంటే 9% కి ఇచ్చాను 2 years కి /100 ప్లస్ అదే అమౌంట్ ని lend some amount of money 9% simple interest and an equal amount, అదే అమౌంట్ ని 10% కి 2 years కి ఇచ్చాను. ఓవరాల్ గా నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 760 వచ్చింది. ఓవరాల్ గా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 760 వచ్చింది. for each for 2 years. Okay, 18/100 18x/100 plus 20x/100 equal to 760. LCM ఎంత 100. 18x plus 20x equal to 760. ఈ 100 ఇటు పంపించండి అంటే
38x ఈక్వల్ టు 760 ఇంటూ 100. x ఈక్వల్ టు 760 ఇంటూ 100 బై 38. 38 1 సార్, 38 2 సార్, అంటే ఎంత 2000. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ అమౌంట్ విల్ లెండ్ ఈచ్ కేస్ 2000. సేమ్ అమౌంట్ అన్నాడు కాబట్టి ట్యాక్స్ చేసుకున్నాం అంతే. రెండింటి మీద ఇంట్రెస్ట్ కాబట్టి ప్లస్ చేసుకున్నాం రెండింటిని. ఓకేనా? ఓకేనండి.